విడుదల రజని మాజీ మంత్రి కామెంట్స్. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాస్ వార్నింగ్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే విడుదల రజని. పుల్లారావు ఒక అందమైన కట్టుకథ మళ్ళీ నా పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. 80 ఏళ్ల పైబడిన మా మామగారిపై కేసు పెట్టించాడు. ఎక్కడో ఫారిన్లో ఉంటున్న మా మరిదిపై అక్రమ కేసు పెట్టించాడు. పుల్లారావు మా కుటుంబంపై అక్రమ కేసులు పెట్టించి కక్ష సాధిస్తున్నాడు. పుల్లారావు గుర్తుపెట్టుకో, మాకే కాదు నీకు కూడా కుటుంబం ఉంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఇంకా 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రాజకీయాల్లో ఉంటా. నువ్వు ఎక్కడికి పారిపోయినా, నువ్వెక్కడ దాక్కున్నా ఖచ్చితంగా నేను లాక్కు రావడం ఖాయం. ఆ రోజు పుల్లారావుకి వడ్డీతో సహా చెల్లిస్తాం. నా కుటుంబం జోలికి వచ్చినా, మా కార్యకర్తల నాయకులు జోలికి వచ్చినా పుల్లారావును సహించే ప్రసక్తే లేదు. అవినీతి అక్రమాల్లో ఘనపాటి ప్రత్తిపాటి. 2019లో ఒక ఘటన జరిగిందని అందమైన కట్టుకథ అల్లి పుల్లారావు నా పైన SC/ST కేసు నమోదు చేయించాడు. హైకోర్టు నమోదు చేయమంది అని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై నేను దృష్టి పెట్టి ఉంటే పుల్లారావు నువ్వు ఎక్కడ ఉండేవాడువో గుర్తుపెట్టుకో. మా పాలనలో మేము అభివృద్ధి పైన దృష్టి పెడితే మీ ప్రభుత్వంలో నువ్వు అరాచకం పైన దృష్టి పెట్టావు. తెలుగుదేశం పార్టీలో ఎగిరెగిరి పడుతున్న నాయకులు, అధికారులు గుర్తుపెట్టుకోండి. అక్రమ కేసులు పెట్టి మా పార్టీ నేతలు జైలుకు పంపిస్తే ఖచ్చితంగా దానికి అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలకు పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా. నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా, నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అక్రమ కేసులు కడతారా, అక్రమ కేసులు పెడతారా, భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళుతాం. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా, అంటే వింటున్నాం లాలీలు చెప్తుంటే, ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి, మీకు, మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలన కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు.
కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా, అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికి వస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి.